హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్స్ 53 ఛానల్. చేపలాగా మనిషి కూడా మొప్పలు ఉండి నీటిలో శ్వాస తీసుకోగలిగితే మనిషి తనకి ఇష్టం వచ్చినంతసేపు డాల్ఫిన్స్తో తాబేళ్లతో ఈత కొడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలా నీటిలో ఎంతసేపైనా ఈదగలిగితే మనిషి ఈ భూమి మీద ఉన్న నీటిని అంతటినీ ఎక్స్ప్లోర్ చేయగలడా? నేల మీద బ్రతకటం మానేసి నీటిలో జీవించడం మొదలు పెడతామా? మురికిగా ఉన్న మన సముద్రాలను క్లీన్ చేయగలుగుతామా? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవులు ఖచ్చితంగా నీటిలో జీవించడానికి అర్హులు కారు. మనం ఎంతసేపు ఊపిరి బిగబెట్టుకొని నీటిలో ఉండగలం? ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ఫ్రీ డైవర్ కాకపోతే మీరు కేవలం 100 నుండి 120 సెకండ్ల వరకు ఊపిరి పీల్చకుండా ఉండగలరు. అదే మీరు బాజుబాకు చెందిన వారైతే 13 నిమిషాల వరకు ఉండగలరు. అదే ఏ రకమైన ప్రాక్టీస్ లేకపోతే 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండలేరు. అదే నీటి అడుగున ఊపిరి పీల్చుకోగలిగితే మన జీవితం ఇప్పటిలాగా ఉండదు. నీటి అడుగున బతకాలి అంటే నీటి నుండి ఆక్సిజన్ను తీయగలిగిన సామర్థ్యం మాత్రమే మిమ్మల్ని పూర్తిగా జలనివాసిగా మార్చడానికి సరిపోదు. ఎందుకంటారా? ఎందుకంటే మనిషి డీప్ ఓషన్లోకి వెళ్ళిన వెంటనే హైపోథెమియా వల్ల ఇబ్బంది పడతాడు. మన బాడీ టెంపరేచర్ 35 డిగ్రీల కన్నా తక్కువ అయిపోతుంది. గుండె ఇంకా నర్వస్ సిస్టమ్ పనిచేయవు. ఇక ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. అలా చల్లటి నీటిలో 90 నిమిషాల కన్నా ఎక్కువసేపు సర్వైవ్ అవ్వలేము. అంత లోతు వెళ్ళకపోతే ఉపరితలం దగ్గర స్థిరపడగలరా? ఇంతకుముందు మనం మానవ శరీరం నీటి అడుగును బ్రతకడానికి సూటబుల్ కాదు అని చెప్పుకున్నాం కదా. అది కేవలం ఊపిరి పీల్చడం గురించి మాత్రమే కాదు. మన శరీరం హైపోథెర్మియా బారిన పడకుండా కాపాడటానికి శరీరంపై సరిపడా బాడీ హెయిర్ కానీ ఫ్యాట్ కానీ ఉండవు. అంతేకాదు మనకి ఫ్లిప్పర్స్ కూడా ఉండవు. అంటే అవి మనం కొనుక్కోగలం అనుకోండి, నిజానికి మన లిమ్స్ అండర్ వాటర్ స్విమ్మింగ్కి సూటబుల్గా ఉండదు. అంతేకాదు అండర్ వాటర్లో చూడటానికి మన కళ్ళు కూడా అడాప్ట్ అవ్వలేవు. మనిషి పగడపు దిబ్బల దగ్గర లేకుండా లోపలికి వెళ్తే అక్కడ చూడటానికి చీకటి తప్ప ఏమీ ఉండదనుకోండి. నీటి కింద ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అంటే సైన్ లాంగ్వేజ్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే మన వోకల్ కోడ్స్ పనిచేసే అవకాశం ఏమాత్రం లేదు. మన లంగ్స్ మొత్తం నీటితో నిండిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఎలా ఉంటుంది? నీటిలో పని చేయాలంటే వాటర్ రెసిస్టెంట్ కానీ అన్ని ఎలక్ట్రిక్ సామాన్లు మర్చిపోవడమే. మొప్పలు మనల్ని నీటి అడుగున కదలనివ్వవు, కానీ అవి మనకు అనేక ఇతర విధాలుగా సహాయపడతాయి. అండర్ వాటర్ కన్స్ట్రక్షన్ చాలా సేఫ్గా ఉంటుంది. స్కై స్కేపర్ నుండి కిందకు దూకినా ఏం కాదు. కొత్త రకం అయిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి స్విచ్ అవ్వాల్సి వస్తుంది. అండర్ వాటర్ సబ్వేర్ లాగా పొంగే జలాలు మనల్ని మీ గమ్యానికి తీసుకువెళ్తాయి. మిమ్మల్ని వెచ్చగా ఉండటానికి మీ న్యూరోప్రిన్ జంప్ సూట్ను మర్చిపోకండి. ఈ నీటి అడుగున ప్రయాణాలలో మనం మహాసముద్రాలు ఎంత కలుషితమయ్యాయో మనం చూస్తున్నాం. మనం సముద్రాలలోకి విసిరేస్తున్న ప్లాస్టిక్ని, కెమికల్స్ని ఎప్పుడొకప్పుడు శుభ్రం చేయడం ప్రారంభిస్తాం. ఉప్పు నీటిలో బ్రతకగలిగే మొక్కలను పెంచుతాం. మనం తినగలిగే రకరకాల జాతుల మొక్కలను, అలానే చేపలు, ఇతర జంతువులు తినే మొక్కలను పెంచుతాం. చేపలాంటి మొక్కలు మన జీవితాల్ని మార్చేస్తుంది. బహుశా ఒకరోజు బయో ఇంజనీరింగ్ మాయాజాలంలో మనం నీటి అడుగున ఆ లోతైన శ్వాసను తీసుకోగలుగుతామేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.